చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని అత్యున్నత స్థాయి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో ఒలింపియాడ్ స్కూల్స్ చేర్పించాలనుకుంటారు. కానీ చాలా స్కూల్స్ ఐఐటి ఫౌండేషన్ ఒలింపియాడ్ పేరుతో పిల్లల్ని చాలా స్ట్రెస్కి గురి చేస్తున్నాయి. బాగా చదివే వాళ్ళు చదివిన వాళ్ళ మధ్య వివక్షను చూపుతున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా అనేక మంది ఐఐటిలో చదువుకున్నటువంటి ఫ్యాకల్టీచే, ఆర్ఐఈ మైసూర్ ఎన్సిఆర్టీ కాలేజీలో చదువుకున్నటువంటి టీచర్స్చే 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడేటువంటి స్కూల్ మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్ సిద్దిపేట. సో ఇది గత 2 ఇయర్స్ నుంచి అద్భుతమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ అందించింది. బిట్స్ పిలాని వాళ్ళు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఎన్ఎంఓలో 7 ఉత్తీర్ణత సాధించారు. కేవలం 300 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి మాడ్యులస్ స్కూల్ నుంచి 7 ఐఎన్ఎంఓలో మీరు ఐఎన్ఎంఓలో క్వాలిఫై అవ్వడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇటు ఫుట్బాల్లో నేషనల్ సెలెక్ట్ అయ్యారు, అటు యోగాలో స్టేట్ ఫస్ట్ వచ్చారు, భగవద్గీతలో స్టేట్ ఫస్ట్ వచ్చారు, తర్వాత అనేక రకాల యాక్టివిటీస్లో అబాకస్లో ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చాయి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చారు. అటు ఐఐటి ఫౌండేషన్, ఇటు ఒలింపియాడ్ కోచింగ్, ఇటు స్పోర్ట్స్ యాక్టివిటీసు, యోగా, భగవద్గీత, ఇట్లా అన్ని రకాల సమగ్ర అభివృద్ధి కోసం ఒక ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ కోసం మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్ సరైనటువంటి ఎంపిక. 2 సంవత్సరాల నుంచి మాడ్యులస్ సాధించినటువంటి రిజల్ట్స్ బహుశా ఏ స్కూల్ అంటే 300 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి స్కూల్ సాధించే దీనికి హాస్టల్ వస్తుంది. బాయ్స్కి 60 మంది, గర్ల్స్కు కేవలం 25 మంది. ఆల్మోస్ట్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్తో 5 నుంచి 10 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఆర్ఐఈ నుంచి 6, ఐఐటి నుంచి 3, 9 మంది టీచర్స్ పనిచేస్తున్నటువంటి స్కూల్. ఒక 300 మంది స్ట్రెంత్ ఉండేటువంటి స్కూల్లో ఐఐటి నుంచి 9 మంది టీచర్స్ ఉన్నటువంటి స్కూల్. ఇది 3వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి.